హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే స్పెషల్ గోబీ ఫ్రైడ్ రైస్. సింపుల్గా హెల్తీగా ఎటువంటి సాసెస్ లేకుండా ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా అయితే వెజిటేబుల్స్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత అయితే గోబీ పీసెస్ని చిన్న చిన్నగా చేసుకొని మరుగుతున్న వాటర్లో వేసుకొని సాల్ట్ వేసుకొని స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దాంట్లో కొద్దిగా ఉప్పు, కారం, గరం మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్, కొద్దిగా కార్న్ఫ్లోర్, మైదా, అవసరమైతే కొద్దిగా వాటర్ని యాడ్ చేసి ముక్కలకి బాగా పట్టేటట్టు బాగా మిక్స్ చేయండి. ఇప్పుడైతే స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని గోబీ పీసెస్ని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. దీనికి మరీ డీప్ ఫ్రై అవసరం లేదు, అందుకే నేను కొద్దిగా ఆయిల్ వేసి వేయించుతున్నాను. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఉంచి స్ట్రెయిన్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని జింజర్ పీసెస్ వేసుకొని వేయించండి. జింజర్ పీసెస్ అయితే మస్ట్, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజ్జెస్ని కూడా వేసుకొని హై ఫ్లేమ్ మీద మాత్రమే వేయించండి. హై ఫ్లేమ్ మీద వేయించడం వల్ల స్మోకీ ఫ్లేవర్ బాగుంటుంది. దీనికి మరీ అంత వేయించాల్సిన అవసరం లేదు, కొద్దిగా పచ్చిగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇవి వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసిన గోబీ పీసెస్ని వేసుకొని ఒకసారి మిక్స్ చేయండి. ఇప్పుడు ఉడికించిన రైస్ కూడా వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా పెప్పర్ పౌడర్, సాల్ట్, కారం, కొద్దిగా గరం మసాలా, గార్నిష్ కోసం కొద్దిగా కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేయండి. అంతే, మన గోబీ ఫ్రైడ్ రైస్ రెడీ. దీంట్లో ఎటువంటి సాసెస్ వాడడం లేదు కాబట్టి చిన్నపిల్లలకు కూడా హ్యాపీగా పెట్టచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.